నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పుష్ప 2 సినిమాకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే వరుస ట్వీట్స్ పెడుతున్న పరిస్థితి. గతంలో కూడా మనం చూసాము, పుష్ప సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చాలని చెప్పి ట్వీట్ పెట్టడం, పుష్ప 2 సినిమా బ్యానర్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించడం, అలాగే ఈరోజు రిలీజ్ సందర్భంగా కూడా అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మరి ఎందుకు పుష్ప 2 సినిమాపై అంబటి రాంబాబు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వెడ్లమణి గారు. నమస్కారం మేడం. సో పుష్ప 2 సినిమా వైసీపీకి తెగ నచ్చేసినట్టు కనిపిస్తుంది మేడం. అంబటి రాంబాబు అయితే వరుసపెట్టి ట్వీట్స్ పెడుతూ ఉన్నారు. ఆయన ట్వీట్స్ పెట్టినా పెట్టకపోయినా పుష్ప 2 సినిమాను అలాగే బన్నీ ఫ్యాన్స్ కంపల్సరీ చూస్తారు ఆ మూవీని. కానీ ఎందుకు మరి అంబటి రాంబాబు గారు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఎందుకు ఈ సినిమాపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మీరేం చెప్తారు? అనవసరంగా ఆయన సినిమాని పాడు చేస్తున్నాడు. నన్ను అడిగితే అన్ని చోట్ల అత్యుత్సాహం పనికిరాదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసే ఈ తొందరపాటు చర్యల వల్ల నష్టపోయేది బన్నీ. అంటే దీనికి ఒక రాజకీయ రంగు పులుగుతున్నారు వాళ్ళు. మీరు అన్నట్టుగా ఫ్లెక్సీలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారో దానివల్ల నష్టం ఎవరికి? బన్నీకే కదా. వైసీపీ కలిసి వచ్చేదేం లేదు వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడో శిల్పారవి ఎన్నికలప్పుడు శిల్పారవి కోసం వెళ్ళాడు కాబట్టి ఈయన వైసీపీ వాడని ఒక ముద్ర వేద్దామని వైసీపీ తహతహలాడుతోంది. అక్కడ ఫ్రెండ్షిప్లో వెళ్ళాడో ఏదో అయింది, మొత్తానికి గందరగోళం. అది వాళ్ళ కుటుంబ గొడవ. అది ఇక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన కాబట్టి ఈయన వైసీపీలో ఉన్నాడు, అదొక పెద్ద ఇష్యూ నిన్నటి వరకు నడిచింది. దానికోసమని వైసీపీ మీరు చెప్పినట్టు డే 1 నుంచి ఈవెంట్ దగ్గర నుంచి కూడా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి అనవసరంగా అంబటి రాంబాబు వల్ల నష్టపోతున్నాడు అల్లు అర్జున్. నేను అనేది ఏంటంటే మీరు అసలు సినిమాలకు రాజకీయ రంగు పులవకండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందండి, టీడీపీ వాళ్ళే చూస్తారా? కాదుగా. అంటే నేను అనేది నటులు అనేవాళ్ళు సినిమాలో పనిచేసినప్పుడు వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు నటన చూపిస్తారు అంతే. మనం దానికోసమని మనం కొట్టుకుని ఇతనికి ఈ పార్టీ కాబట్టి మనం చూడొద్దు, లేకపోతే అతను టీడీపీ కాబట్టి చూడొద్దు, ఇలాంటి కొత్త తరహా విషయాలు తీసుకురావద్దు అంటున్నా. సినిమాని సినిమాగా చూడండి మీరు. అది నటన మీకు నచ్చిందా చూస్తారు, నచ్చలేదు వదిలేస్తారు. అల్లు అర్జున్ అయినా అంతే, రామ్ చరణ్ అయినా అంతే, ప్రభాస్ అయినా అంతే, జూనియర్ ఎన్టీఆర్ అయినా అంతే కదండి. కాబట్టి మహేష్ బాబు అయినా అంతే. మనకి ఇప్పుడు మహేష్ బాబు కాంగ్రెస్ వాళ్ళ లెగసీ అని కాంగ్రెస్ వాళ్ళే చూస్తారా? కాదుగా. అది నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటారండి. పార్టీ పరంగా ఎవరికి ఏది నచ్చితే దానికి సపోర్ట్ చేసుకుంటారు, నడుస్తారు ఆ పార్టీ వెంట. అది వ్యక్తిగతం. కానీ చిత్ర పరిశ్రమ దాకా వచ్చేసి ఒక నటుడిగా ఆరు నటిగా వాళ్ళ నటన పరంగా మనం చూద్దాం అంతవరకే. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇవాళ 10 గంటల 1 నిమిషానికి చేసేసాడు ఆయన. పుష్ప ఏంటి వైల్డ్ ఫైర్ అనుకున్నారా? కాదు, వరల్డ్ ఫైర్ అని. అది అందరికీ తెలుసు వరల్డ్ ఫైర్ అని. నువ్వు కొత్తగా చెప్పేదేంటి? పుష్ప అంటే ఇంటర్నేషనల్ అని వాళ్ళే చెప్పుకున్నారుగా. నేషనల్ అనుకుంటేవా? కాదు, ఇంటర్నేషనల్ అని. సో డైలాగ్స్ అనేవి సినిమా పరంగా ఉంటాయి. అది రాజకీయ నాయకులు చెప్తే బాగోదు. ముందు అసలు నీ పరిస్థితి ఏంటో చూసుకో ఇప్పుడు నువ్వు. అండ్ ఇంకొకటి డౌట్ మేడం, ఇక్కడ ఆయన ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు అని. ఎందుకంటే మీరు అన్నారు ఇందుకు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అంటే వేరే పార్టీకి ఆయన ప్రచారం చేయడం, అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నానికి వీళ్ళు కొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆంధ్రప్రదేశ్లో ఆడనీయకుండా చేయడం, టిక్కెట్ల రేట్లు పెంచమంటే వాళ్ళని చులకనగా చూడడం, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇదంతా కూడా వీళ్ళ మధ్య ఉన్న క్లాషెస్ని ఇంకా పెంచాలి, లేదు అల్లు అర్జున్ వైపు మేమున్నాము, లేదంటే అల్లు అర్జున్ మా వైపు ఉన్నారు అని చూపించుకునే ప్రయత్నం కోసమే అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మీకు అదే కదా కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలి. ఇప్పుడు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసాయో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఎప్పుడైతే చెప్పారో మేము కలిసి పనిచేస్తాము నడుస్తామని, ఎంత ట్రై చేశారు 6 నెలలు వాళ్ళందరూ విడదీయడానికి. అది వైసీపీ లక్షణం అది. సో ఇవాళ అంబటి రాంబాబు ఏమనుకుంటున్నాడంటే శిల్పారవి కోసం వచ్చాడు కాబట్టి అల్లు అర్జున్ అనేవాడు ఖచ్చితంగా వైసీపీ అంటే ఇతను మా మనిషి, మేము ఓన్ చేసుకుంటున్నాము, మీరు వైసీపీ వాళ్ళందరం కూడా అల్లు అర్జున్ వైపు ఉన్నామని చూపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ మీద అతనికి ఒక నెగిటివ్ ఇది ఉంది. అతనికి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అంటే. సేమ్ కమ్యూనిటీ అయినప్పటికీ అంబటి రాంబాబు అండ్ పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏంటంటే ఈయన ఇంకా వైసీపీని పట్టుకుని అంబటి రాంబాబు వేళ్లాడుతున్నాడు. అసలు ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో చూసుకోవట్లా.
ఇప్పుడు అంబటి రాంబాబు సిట్యువేషన్ ఏంటి, ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు పార్టీలో, అది ఆలోచించుకోవట్లే. నీకెందుకు ఈ సినిమా గోళ్ళు? సినిమాని సినిమాగా చూడండి మీరంతే. దానికి రాజకీయ రంగు పులవద్దు. ఏదో పవన్ కళ్యాణ్ అది 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు, ఇదేంటి పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఉన్నాడు అనే ఒక కక్ష కొద్దీ నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు అల్లు అరవింద్ కోసం మరి పవన్ కళ్యాణ్ నిన్న టికెట్ రేట్లు వాళ్ళు పెంచారు కదా, వద్దనుకుంటే ఎంతసేపు పడుతుంది పవన్ కళ్యాణ్? ఒక సెకండ్ మనం మాట్లాడదాం, అవునా కాదండి? కానీ అక్కడ సినిమాని సినిమాగానే చూశారు వాళ్ళు. మరి నీ హయాంలో టికెట్ల రేట్లు మీరు పెంచలేదు, మరి నిన్న పెంచితే మీరు ఎందుకు దాని మీద మాట్లాడలేదు? అంటే అల్లు అర్జున్ మీకు ఇష్టం కాబట్టి మాట్లాడలేదా? మీరు ఎందుకు ఇంత రేట్లు పెంచారు అని దాని మీద గందరగోళం చేయాలి కదా, వైసీపీ వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు నేను అనేది, నిన్న నాగబాబు ట్వీట్ చేశాడు సినిమా చూడండి మీరు అని క్లియర్గా చెప్పాడు కదా ఎవరికి, మెగా ఫ్యాన్స్కి. అంటే అది కావాల్సిందండి. ఇప్పుడు మీరు ఇంకా దాన్ని మీరు చెప్పినట్టుగా వాళ్ళ మధ్యన ఎడం తీసుకొచ్చేసి, లేదు అల్లు అర్జున్ మా వైసీపీ అని ఏదో మెగా ఫ్యామిలీలో చిచ్చు పెడదామనో లేదా పవన్ కళ్యాణ్ ఇది చేద్దామనో కాదు మీరు ఆలోచించాల్సింది. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి అంటున్నాం మనం, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని, అందులోనూ అంబటి రాంబాబుకి చెప్తున్నాం మనం. మీరు సినిమాని సినిమాగా చూడండి, మీ రాజకీయాలు మీరే చేసుకోండి, ఎవరినో ఓన్ చేసుకుని మీరు ఎదగాలనుకోవద్దు, దానివల్ల నష్టపోయేది మీరే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.